ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ వరంగల్ క్రాస్ రోడ్లో సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో మేధావులు, ఉపాధ్యాయులు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ విజయంతో రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారి గెలుపు, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారి గెలుపు, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారి యొక్క గెలుపు తెలంగాణ ప్రజల గెలుపుగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మరి నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వము ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయకుండా ఇలా పూర్తిగా కుంభకోణాలలో కూరుకుపోయి ఒక నియంత పాలన చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చెప్పి మేధావులు, విద్యార్థులు కోరుకుంటున్నట్టుగా ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పడతా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, అట్లయితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో కూడా మరి అమలు